నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు హైదరాబాదులో ఐకియా ఓపెన్ అయినప్పుడు ఎటువంటి హడావిడి ఉండేదో ఈ నీలోఫర్ కెఫేకి కూడా అంతే హడావుడి ఉంది. అయితే ఈ నీలోఫర్ కెఫే ఓపెన్ అయిన రోజు భయంకరమైన హడావుడి, విపరీతమైన జనము. ఆ లొకేషన్పై చాలామంది యూట్యూబ్లో షార్ట్స్, ఈ ముఖం చూడని వాళ్ళు కూడా ఆ రోజు వెళ్ళి సెల్ఫీలు దిగటం, షార్ట్స్ చేయటం, అంటే ఫ్రీ పబ్లిసిటీ నీలోఫర్ కెఫేకి వీళ్ళే రూపాయి ఖర్చు లేకుండా కలిగించారు. అది నీలోఫర్ కెఫే యొక్క అదృష్టం. చాలామంది ఈ నీలోఫర్ కెఫేని ముందుగానే కవర్ చేశారు. ఆ ఓనర్తో, అంటే ఓనరు ఈ వెస్ట్ హైదరాబాద్లో ఈ కెఫే ఓపెన్ చేయకన ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చి బాగా గ్రౌండ్ వర్క్ పూర్తి చేశాడు. జనాలకు నీలోఫర్ కెఫే అనే పేరుని పరిచయం చేశాడు. దాని వెనుక ఉన్న కృషిని, హైజీన్ని యూట్యూబ్ వీడియోస్ ద్వారా తెలియజేశారు. అంటే రూపాయి ఖర్చు లేకుండా, అడ్వర్టైజింగ్ బడ్జెట్ లేకుండా ఆల్మోస్ట్ ఇండియాలో చాలామందికి అసలు నీలోఫర్ కెఫే అనేది చాలా ఫేమస్ ప్లేస్ అనే ఫీలింగ్ కలిగించాడు. చాలామంది హైదరాబాద్ వాసులకు ప్రాక్టికలీ ఈ నీలోఫర్ కెఫే చాలామందికి తెలియదు. ఇప్పుడు సికింద్రాబాద్లో బ్లూ సీ చాలామందికి తెలియదు. అలాగే నీలోఫర్ కెఫే కూడా చాలామందికి తెలియని పేరు. కానీ యూట్యూబ్ షార్ట్స్ ద్వారా ఈ ఫుడ్ బ్లాగర్స్ కృషి ద్వారా ఈ నీలోఫర్ కెఫే హైదరాబాదులో ఒక సార్ట్ ఆఫ్టర్ టేస్టింగ్ డెస్టినేషన్లా దాని ఓనర్ బాగానే బిల్డప్ ఇచ్చాడు. అయితే చాలామందికి ఈ నీలోఫర్ కెఫే ప్రస్తుతం కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్ వెస్ట్ హైదరాబాద్లో అసలు 40 lakh rupees రెంట్ పర్ మంత్, అంటే కండ్లు బయలు అమ్మే రెంట్ అని చాలామంది అనుకుంటున్నారు. నేను అదే ఒక హైరైజ్లో ఒక ఫ్లాట్కు టోటల్ హైరైజ్కే 40 lakh రెంట్ అంటే నేను చాలా ఎక్కువ అని చెప్తుంటే, కానీ నీలోఫర్ కెఫే 40 lakh rupees రెంట్ పర్ మంత్ నా ప్రకారము డెడ్ చీప్. నా అనుమానం ఏమంటే, నా ఎస్టిమేషన్ ఏమంటే, ఈ రెంట్ తక్కువ చేసి చెప్పారు. నాకు ప్రకారం దీనికన్నా ఎక్కువ రెంట్ ఉంటుంది, లేదా ఆ లీజ్ హోల్డర్తోని బిజినెస్ టైఅప్ ఉంటుంది. అది మనకు బయటపడతలేదు. ఎందుకు అంటే నేను ఆయనకు చెప్తాను ఎందువల్ల. ఈ నీలోఫర్ కెఫే రెంట్ 40 lakhs చాలా చీప్.
ఈజీగా ఈ రెంట్ వెళ్ళిపోతుంది. ఇలా ఈజీగా రెంట్ వెళ్ళిపోతుంది అని మనం ఎందుకు అనుకోవాలి? దాని క్యాల్కులేషన్ ఏమి? సింపుల్ క్యాల్కులేషన్ ఉంది. ఆ సింపుల్ క్యాల్కులేషనే ఇప్పుడు మనకు కొత్త నీలోఫర్ కెఫే లాంటి కెఫేలు ఓపెన్ కావడానికి గేట్వేస్గా మారనున్నాయి. నీలోఫర్ కెఫేకి ఇంకో 3 to 5 years టైం ఉంది. నీలోఫర్ కెఫేకి 3 to 5 years టైం మాత్రమే ఉంది. ఈ 3 to 5 years టైంలో అదే ఏరియాలో మనకు పదుల సంఖ్యలో సేమ్ నీలోఫర్ కెఫే మోడల్స్ స్టార్ట్ అవుతాయి. ఇది ఖచ్చితం. నీలోఫర్ కెఫే సక్సెస్ కావడానికి దాని పతనానికి కూడా దాని పేరే, దాని బిజినెస్ మోడలే కారణం. కాస్ట్ కటింగ్తో పదుల సంఖ్యలో కఫేలు ఓపెన్ అయ్యి దీనికన్నా తక్కువ రెంట్స్ ఇస్తూ ఈ నీలోఫర్ కెఫేని ఒక టఫ్ బిజినెస్గా మార్చే కండిషన్స్ 3 to 5 yearsలో ఉత్పన్నమవుతాయి. అట్ ప్రజెంట్ నీలోఫర్ కెఫే యొక్క బిజినెస్ మోడల్ చాలా ఈజీ, చాలా ప్రాఫిటబుల్ మోడల్ వెన్ యూ కంపేర్ రెంట్ ఆఫ్ 40 lakhs. నేను ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను. ఆ క్యాల్కులేషన్స్ నుంచి యూ కెన్ ఇమాజిన్ ఈ నీలోఫర్ కెఫే ఈజీగా ఈ 40 lakh రెంట్ తీసి పారేస్తుంది. కానీ ఇప్పటి వరకు అంటిల్ ద కాంపిటీషన్ అరైవ్స్, until the competition arrives. కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే బ్లూ సీ లాంటి హోటల్ కొలాబరేట్ చేసుకొని నీలోఫర్ ఏరియాలో ఓపెన్ చేస్తే, లేదా షాలిమార్ బేకరీస్ కానివ్వండి, కరాచీ బేకరీ కానివ్వండి, అలాంటి వాళ్ళే సేమ్ బిజినెస్ మోడల్ని అడాప్ట్ చేసుకొని కామప్ గ్రూప్ లాంటి హోటల్ చైన్ వాళ్ళు ఇదే మోడల్ని కాపీ చేసి ఓపెన్ చేస్తే కానీ ఈ బెవరేజెస్లో చేంజెస్ తెచ్చి ఏదైనా ఒక గ్రూపు దీనికన్నా మంచి వెరైటీస్ ఇవ్వగలిగితే కానీ నీలోఫర్ కెఫేకి నేను అందుకోసం 3 to 5 years టైం ఉంది. దీని లోపల వాళ్ళు ఏమైనా చేసుకుంటే చేసుకోవాలి. తర్వాత బిజినెస్ మోడల్ ఆటోమేటిక్గా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే కాంపిటేటర్స్ వచ్చేస్తారు. 10 కోట్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్. 10 crores ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసింది అంతే. 10 కోట్ల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో ప్రైమ్ లొకేషన్ అయినా చాలా హౌసింగ్ కాంప్లెక్స్లో చేంజెస్ తెచ్చి ఇలాంటి కఫేస్ ఓపెన్ చేసే అవకాశాలు కూడా నిండుగా ఉన్నాయి. నేను ఒకసారి మీకు గుర్తుంటుందో లేదో, చాలామంది ఈ హౌసింగ్ కాంప్లెక్సెస్లో కొంత ఏరియా ఓనరే ఉంచుకున్నాడు ఆ బార్డర్ కాంపౌండ్ వాల్స్ దగ్గర. మీరు అనుకుంటున్నట్టు క్లబ్ హౌసెస్కి అక్కడ లోపల అలొకేట్ చేసి కాంపౌండ్ వాల్ దగ్గర కొన్ని ప్రైవేట్ ఓనర్స్ ప్రైవేట్ ఆ ఏరియా ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఇవ్వలేదు. వాళ్ళ ఐడియా ఏమంటే రేపు ఏదైనా కమర్షియల్ ఆపర్చునిటీస్ వస్తే ఎక్స్ప్లాయిట్ చేద్దామని. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, సీయింగ్ ద నీలోఫర్ మోడల్. అయితే ఈ నీలోఫర్ కెఫే ఈజీగా గిట్టుబాటు అవుతుంది. ఎలాగో చెప్తా. పర్ డే వీళ్ళు స్క్వేర్ ఫీట్కి అంటే రెంట్ టాలీ కావాలి, ప్లస్ మన ఇది శాలరీస్ టాలీ కావాలి అంటే పర్ ఎస్ఎఫ్టీ 4 rupees, బిట్వీన్ 4 to 5 rupees
సంపాదిస్తే చాలు. పర్ డే ఒక్క ఎస్ఎఫ్టీకి సుమారు 5 రూపాయలు సంపాదిస్తే అన్ని ఖర్చులు వెళ్ళిపోతాయి. 5 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ఓన్లీ రెంట్ వెళ్ళాలంటే 3 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ సంపాదిస్తే అయిపోయింది. అయితే ఈ నీలోఫర్ కెఫేకి మనకు కనిపించే ఖర్చులు ఏమంటే రెంట్, స్టాఫ్ సాలరీస్. మనకు ఈ సుమారు ఈ రెంట్ ఒక 1,00,000 అంటే 1,20,000 1,30,000 అప్రాక్సిమేట్ రెంట్. పైన ఇతర ఖర్చులు, హిడెన్ ఖర్చులు, 10 crores ఇన్వెస్ట్మెంట్, అంటే 6 to 8 crores అయితే ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ పై వడ్డీ ఇవన్నీ పక్కన పెడదాం. ఒక ప్లెయిన్ వెనిలా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో మనం ఆలోచిద్దాం. ఈయన 5 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ తీస్తే ఖర్చులు వెళ్ళిపోతాయి. అంటే కాస్ట్ క్లియర్ అవుతుంది పర్ డే. ఈయన ఎంత సింపుల్గా ఉంది చూడండి అనేది. అందుకోసం 3 years టైం ఇచ్చిన. 3 yearsలో ఏం సంపాదించుకోవాలి. 3 years తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ బిజినెస్ మోడల్ ప్రాఫిటబుల్ కాబట్టి అందరు ఇదే మోడల్లోకి వస్తారు. 500 రూపాయల 500 పీపుల్ 150 రూపీస్ టీ తాగాలి. 500 పీపుల్ 150 రూపీస్ టీ తాగాలి పర్ డే. ఇంకో 500 పీపుల్ ఆ 75 రూపీస్ 70 రూపీస్ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉండే టీ తాగాలి. 500 మంది 70 రూపాయలు 75 రూపాయల టీ. ఒక 500 మంది ఎలీట్ క్లాస్ వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు 150 రూపాయల టీ తాగాలి. ఇంత చేస్తే ఆయన రెంట్ వెళ్ళిపోతుంది. రోజు 1000 మంది 500 మంది 150 రూపాయల టీ, 500 మంది 75 రూపాయల టీ తాగితే నియర్లీ రెంట్ వెళ్ళిపోతుంది. అంత సింపుల్. 1000 పీపుల్ విజిట్ చేయారా నీలోఫర్ కెఫే? ఇప్పుడు అక్కడ ఉన్నది ఏకైక కెఫే కదా అది. అంటే అంత పెద్దగా, అంత రాయల్గా, అంత చీప్గా ఉండేది. మనకు చీప్ అనిపిస్తుండొచ్చు, అనిపిస్తలేకుండొచ్చు, చాలా కాస్ట్లీ అనుకుంటుండొచ్చు. ఎందుకంటే మనం 20 రూపీస్ టీ తాగుతాం కదా, 15-20 రూపీస్, మనకు అట్లా అనిపిస్తుండొచ్చు. కానీ ఆ ఏరియాకు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అదే కొద్దిగా డీసెంట్ ప్రైస్ ఉన్న కెఫే. గుర్తుపెట్టుకోండి, కెఫే. ప్రాబ్లం ఏముంటుంది నీలోఫర్ కెఫే అంటే, ఎవరైనా గంటలు అక్కడ కూర్చొని స్పెండ్ చేయలేరు. ఇది కెఫేనే కానీ, కెఫే లాంటి కెఫే కానీ కెఫే కాదు. ఇది రెస్టారెంట్ టైప్ కెఫే. ఇది మెయిన్ డ్రాబ్యాక్ నీలోఫర్ కెఫేలు ఏమంటే, మనం గంటలు స్పెండ్ అక్కడ చేయలేము. మనం తాగే వరకు ఇంకోటి రెడీగా ఉంటాడు. అదొక మేజర్ ప్రాబ్లం. ఇదొక ప్రాబ్లం వల్ల నీలోఫర్ కెఫే రేపు సఫర్ కావచ్చు. ఎందుకంటే చాలామంది ఒక కప్పు క్యాపిచినో పట్టుకొని ఒక 2-3 గంటలు కూర్చునే ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళకి ఇది సూటబుల్ ప్లేస్ కాదు. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు స్టాఫ్ శాలరీస్ పర్ డే 75,000 అనుకోండి. ఒక 150 మంది పనిచేస్తారు. ఒకరికి 500 పట్టుకోండి. 500 పర్ డే 500 శాలరీ పట్టుకోండి. నేను యావరేజ్ చెప్తున్నాను. ఇంకా 200 ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఏమన్నా కావచ్చు. యావరేజ్ శాలరీస్ పట్టుకోండి. 150 మంది పని చేస్తుంటే వాడికి 75 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. 75,000 నుంచి ఖర్చు. ఇక్కడ ఒక 500 బన్ మస్కా పొద్దు నుంచి రాత్రి వరకు ఒక 500 పీసెస్ బన్ మస్కా అమ్మితే ఆయన శాలరీస్ కూడా వెళ్ళిపోతాయి. ఛాయ్ అమ్మితే 1000 మంది ఛాయ్ తాగితే రెంట్ వెళ్ళిపోతుంది. 500 మంది బన్ మస్కా తింటే ఇది శాలరీస్ వెళ్ళిపోతాయి. మిస్లేనియస్ ఖర్చులు అంటే పైన అయ్యే రా మెటీరియల్ ఖర్చులు అన్నీ, ఇటువంటి ఖర్చులు, కరెంట్ ఖర్చులు, ఇటువంటివన్నీ. ఒక 1000 బిస్కెట్లు అమ్మితే, అంటే నా ఒకటి బిస్కెట్ అమ్ముతుండు కదా, ఆ 1000 బిస్కెట్లు అమ్మితే పైన కరెంటు ఖర్చులు, ఆ ఖర్చులు, మిస్లేనియస్ ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి.
అంటే సుమారు 2 లక్షలు సంపాదించగలిగితే ఈయన అన్ని ఖర్చులు పోయి న్యూట్రల్ అయిపోతాడు. అంటే కాస్ట్కు దీనికి సరి సమానం అయిపోతాయి. ఇక్కడ 1000 మంది, రోజుకు 1000 మంది వచ్చి యావరేజ్ బిల్ 300 రూపీస్, యావరేజ్ బిల్ 300 రూపీస్ అయితే ఆయన ప్రాఫిట్లోకి వచ్చేస్తాడు. 1000 మంది, ఆ 1000 మంది యావరేజ్ బిల్లింగ్ 300 ఉండాలి. అయితే ఆయనకు ప్రాఫిట్స్ కూడా వస్తాయి. అయితే ఈ నీలోఫర్ కెఫేల స్పెషాలిటీ, నేను అందుకోసం 3 ఇయర్స్ టైం ఇచ్చిన. ఇక్కడ ఈజీగా 1000 మంది డైలీ విజిట్ చేస్తారు, ఈజీ. ఈయనగిన రోజు 2000 మందిని గిన క్యాటర్ చేయగలిగితే ఈజీగా వస్తారు, ప్రాబ్లం ఏం లేదు. డైలీ 2000 కస్టమర్స్ వచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు 300 రూపీస్ బిల్లింగ్ చేయగలిగితే ఆయనకు ఏం లేదన్నా రోజు 3 లక్షల ప్రాఫిట్ వస్తుంది. మీరు ఇమాజిన్ చేయండి, టీ, బన్ మస్కా, ఒకటి రోట్ బిస్కెట్, దమ్కి రోట్ అంటారు, అటువంటి బిస్కెట్, రోట్ బిస్కెట్, బన్ మస్కా, టీ అమ్మితే 2000 మందికి యావరేజ్ 300 రూపీస్ పర్ డే బిల్ చేస్తే ఆయనకు రోజుకు 3 లక్షల రూపాయల ఆదాయం. అంటే నియర్లీ ఇమాజిన్ చేయండి మీరు ఎంత ఆదాయం వస్తుంది. నియర్లీ 90 లక్షల నుంచి 1 కోటి రూపాయల ఆదాయం. అవునా? 90 లక్షల నుంచి 1 కోటి రూపాయల ఆదాయం, 3 ప్రోడక్ట్స్. అయితే ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ ఉంది నీలోఫర్ కెఫే. ఈ 3 కాకుండా నీలోఫర్ కెఫే అనుకుంటే ఇంకో 5 to 10 ప్రోడక్ట్స్, బిర్యానీ ఇటువంటివి, అంటే ఒక ఇరానీ కెఫేలో పోయే విధంగా సమోసాలు, బిర్యానీలు, స్నాక్స్, ఐస్ క్రీమ్స్, షేక్స్, కాఫీ, ఇలాంటివి ఏ ఒక్క ప్రోడక్ట్ యాడ్ చేసినా, ఏ ఒక్క ప్రోడక్ట్ ఒక 3 నెలలకు, నెలకు ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటూ పోయినా ఆయనకు పర్ మంత్ 2 కోట్ల కన్నా తక్కువ రానేరా. అంటే సంవత్సరానికి 24 కోట్లు సునాయాసంగా సంపాదిస్తాడు. సంవత్సరానికి 24 crores ఈజీగా నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్, టర్నోవర్ కాదు, టర్నోవర్ చాలా ఎక్కువ ఉంటుంది. 24 కోట్లు ఈజీగా సంపాదిస్తాడు. ఒక 6 నుంచి 8 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫస్ట్ 6 monthsలో బ్రేక్ ఈవెన్ అయి 24 crores ఈజీగా నెట్ ప్రాఫిట్ సంపాదిస్తాడు. ఇఫ్ ఈ యాడ్స్ 1 item every 1 or 2 months, అంటే ఆయన దగ్గర ఒక 10 to 12 items బెస్ట్ సెల్లింగ్ పోర్ట్ఫోలియో ఉంటే ఆయన 25 నుంచి 30 కోట్లు కన్నా తక్కువ సంపాదించాడు పర్ ఇయర్. ఈ మోడలే నీలోఫర్ కెఫేని ఫ్యూచర్లో దెబ్బతీస్తుంది. ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ మోడల్ని ఉపయోగించుకొని మార్కెట్లో ఎంటర్ అయి నీలోఫర్ కెఫే కన్నా తక్కువ ప్రైస్ పెట్టి సర్వీస్ మంచిగా ఇచ్చి దెబ్బ కొట్టే 100% అవకాశాలు నీలోఫరే కలిగిస్తుంది. నేను అందుకోసము 3 to 5 years టైం ఇచ్చిన నీలోఫర్కి. అంటే ఈజీగా it can make money for next 3 years, but in 1 to 3 years lot of other competitors can set up their cafes with the help of real estate people. ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావడానికి నీలోఫర్ కెఫే ఒక స్టెప్పింగ్ స్టోన్ అయిపోతుంది. అంటే ఆ బిజినెస్ మోడల్ చాలా ఈజీగా కాపీ చేయగలిగిన మోడల్. 3 items పెట్టి ఒక మనిషి ప్రాఫిటబుల్గా
సంపాదిస్తున్నాడు నియర్లీ ఇప్పుడు 3 lakhs సంపాదిస్తున్నాడంటే మీరు ఇమాజిన్ చేయండి, 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇలాంటి మోడల్ వల్ల కమర్షియల్ వయబిలిటీ ప్లస్ క్యాష్ ఫ్లో వస్తుంది. ఎవడైనా డబ్బున్నవాడు ఈ ఫ్లాట్లు కట్టి హౌసింగ్, ఈ అప్రూవల్ ఇవన్నీ చేసే బదులు ఒక చిన్న పీస్ని బయటపెట్టి దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా డెవలప్ చేసి ఈ మోడల్ని కాపీ చేస్తే అట్లీస్ట్ ప్రాఫిటబుల్గా ఉంటాడు. ఇదే నీలోఫర్ కెఫేని ముంచేస్తుంది. కానీ 3 years వరకు నీలోఫర్ కెఫేకి ఏ ఢోకా లేదు. కాంపిటీటర్స్ వచ్చినా నిలదొక్కుని నీలోఫర్ బ్రాండ్ వాల్యూ మీద ముందరపోతుంది. కానీ బిట్వీన్ 3 to 5 years డెఫినెట్లీ కాంపిటీషన్ వచ్చేసి నీలోఫర్ టర్నోవర్ని దెబ్బకొట్టే అన్ని అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కాదు, ఉంటాయి కూడా. ఎవరికైనా నీలోఫర్ కెఫే 40 లక్షల రెంట్, 40 lakh రెంట్ ఎక్కువ అనిపిస్తే వాళ్ళు మభ్యపడుతున్నట్టే. నీలోఫర్ కెఫే ప్రస్తుత తరుణంలో 40 లక్షల రెంట్ చాలా చీప్, చాలా బిజినెస్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ రెంట్ అని చెప్పుకుంటూ ఈ మోడల్ వేరే ఏరియాస్లో కాపీ చేసిన మోర్ దెన్ 10 items పెడితే కానీ ప్రాఫిటబుల్గా ఉండదు. ఈయనలాగా ఉట్టి టీ, మస్కా, బిస్కెట్ అమ్మితే రాదు అని తెలియజేస్తూ మినిమం 10 ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేస్తే కానీ ఇలాంటి రెస్టారెంట్ టైప్ కెఫే నడవదు అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. మీరు మా ఛానల్కి ఇంకో 100 సబ్స్క్రైబర్స్ అయితే 15,000 సబ్స్క్రైబర్ని టచ్ అవుతుంది. దయచేసి మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, బంధువులతో సబ్స్క్రైబ్ చేయిస్తారని, వాళ్ళకు కూడా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పంచుకునేలా చేస్తారని ఆశిస్తూ నమస్కారం.